మెదక్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠగా మారింది. సోమవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున 4 అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించారు. వంజరి జయరాజ్, మెంగాన్ విజయలక్ష్మి, నౌషిన్ మరియు ఫౌజిల్ తమ నామినేషన్ పత్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున గౌడ్, సురేందర్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు మరియు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు మాట్లాడుతూ పట్టణంలో అధికార పార్టీ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే కౌన్సిల్లో ప్రజా సమస్యలపై గళం విప్పుతారని, అభివృద్ధి పనులకు నిర్మాణాత్మక సూచనలు అందిస్తారని తెలిపారు. 32 మంది కౌన్సిలర్లు తమ అమూల్యమైన ఓటును బీఆర్ఎస్ అభ్యర్థులకు వేసి గెలిపించారని వారు విజ్ఞప్తి చేశారు. ఇటీవల పార్టీ మారిన కౌన్సిలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ విప్కు విరుద్ధంగా వ్యవహరిస్తే మున్సిపల్ CDMA నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, గడ్డమీది కృష్ణగౌడ్, కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, సోహెల్, దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్లు కొట్టాల విశ్వం, మాయ మల్లేశం, విజయలక్ష్మి మరియు నాయకులు సాయి కుమార్, శ్రీను నాయక్, వేణు తదితరులు పాల్గొన్నారు. జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 15 మంది ఉన్నారు. ముఖ్యంగా రేపు ఇది ఇంకా గైడ్లైన్స్ రాలేదు, సీక్రెట్ ఎన్నిక అవుతుందా లేకుంటే చేతుల్లో ఎప్పుడవుతావో తెలియదు. అదేవిధంగా విప్ కూడా జారీ చేయడం జరుగుతుంది. మా పార్టీకి విప్పుకు వ్యతిరేకంగా ఎవడు ఓటేసినా వాడు ఖచ్చితంగా సస్పెండ్ అవుతాడు. వాని సభ్యత్వం కూడా రద్దు అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇది CDMA నుంచి ఆదేశాలు వచ్చినాక ఈ విషయం తప్పకుండా వర్తిస్తుంది. ఇది బాగా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోయిన కౌన్సిలర్లకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పార్టీ మీదకే గెలిచి మీరు విప్పు జారీ చేసినాక ఇంకో పార్టీకి ఓటేసిరనుకో మీ సభ్యత్వం ఖచ్చితంగా రద్దు అవుతుంది. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆలోచించాలి. వాళ్ళ మాటలకు వాళ్ళ డబ్బులకు లొంగిపోతున్నారు, కానీ తర్వాత మీకు అదో గది పట్టేది ఖాయం. ముఖ్యంగా త్వరలో జరగబోయే మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులను మెదక్ పట్టణంలో ఉన్నటువంటి 32 మంది కౌన్సిలర్లు మేము యొక్క ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేసి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యం కూనే దిశగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ నైతిక విలువలు దెబ్బతినే దిశగా అధికార పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా ఆత్మ ప్రబోధం మేరకే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు మరి బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాబట్టి తప్పకుండా మేము బలపరిచినటువంటి జనరల్ కేటగిరీలో వంజరి జయరాజు, మైనార్కి సంబంధించి జనరల్ మైనార్కి సంబంధించినటువంటి మెంగని విజయలక్ష్మి, మైనార్టీ జనరల్లో మహమ్మద్ ఫాజిల్, అదేవిధంగా మరి మైనార్టీ లేడీకి సంబంధించినటువంటి కౌన్సిల్ వారికి 4 కూడా కౌన్సిలర్ అందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా